సెకండ్ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి ఎఫెసీ 1:20-21 వచనాలు. మొదటి లెవెల్లో సేరాపులు, కెరూబులు, సింహాసనాలు. రెండవ లెవెల్ ఆఫ్ ఆర్డర్లో, దేవదూతల ఆర్డర్లో రెండవ లెవెల్లో ఎవరుంటారనంటే ఎఫెసీ 1:20-21 వచనాల్లో ఈ వాక్యాలు ఉన్నాయి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చొండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడండి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతున్నదంటే, యేసయ్య అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసయ్యను ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము ఏమున్నది, సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి దేవదూతలకు ఆధిపత్యమునిచ్చాడు దేవుడు. వాళ్ళందరూ సేరాపులన్నా దేవదూతలే, కెరూబులన్నా దేవదూతలే. హల్లెలూయా. అయితే సింహాసనాలు ఏవైతే ఇవ్వబడ్డాయో వారు దేవదూతలుగా పిలువబడలేదు, కానీ పెద్దలుగా పిలువబడ్డారు బైబిల్లో. అది వేరే సమయంలో నేను చెప్తాను. పెద్దలుగా పిలువబడ్డారు. 24 సింహాసనముల మీద కూర్చున్నటువంటి వారు కానీ, సింహాసనాలు అనేటువంటి మాట కానీ కొద్దిగా డిబేట్ కూడా ఉంది. వారు దేవదూతలని లేదు పెద్దలు అని, ఇశ్రాయేల్లో జనాంగంలో నుంచి ఎన్నిక చేయబడిన వారు అనేటువంటి డిబేట్ అది కొనసాగుతూనే ఉంది. బట్ సింహాసనాలు అనేటువంటి ఉన్నాయి. సెకండ్ లెవెల్లో ఎవరున్నారు, ఏది ఉన్నది అని అంటే ఆధిపత్యం ఉంటున్నది, అధికారం ఉంటున్నది, శక్తి ఉంటున్నది, ప్రభుత్వం ఉంటున్నది. ఏమున్నది? ఆధిపత్యము. ఇంగ్లీష్లో వచ్చి డొమినియన్స్, వర్చ్యూస్, పవర్స్. ఇంగ్లీష్లో రాయబడినటువంటి మాట డొమినియన్స్, వర్చ్యూస్, పవర్స్. ఆధిపత్యము, అధికారము, శక్తి, ప్రభుత్వము. సో సెకండ్ లెవెల్ ఆర్డర్లో దేవదూతలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, లేకపోతే శక్తి, లేకపోతే అధికారము, లేకపోతే వారికి ఉంటున్నటువంటి ప్రభుత్వము, లేకపోతే డిపార్ట్మెంట్స్, లేకపోతే అధికారము, లేకపోతే వారికి దేవుడు ఏం చేశాడంటే సెకండ్ లెవెల్లో ఉంటున్న దేవదూతలకు అందరికీ కూడా ఏం చేశాడంటే వీటిని ఇచ్చేశాడనమాట ఆయన. వీళ్ళ పేర్లు అయితే బైబిల్లో గుర్తుపెట్టుకోనండి. గబ్రియేలు పేరు ఒక 2-3 చోట్ల కనబడుతుంది. మికాయేలు పేరు ఒక 2 చోట్ల కనబడుతుంది. హల్లెలూయా. అయితే లూసిఫర్ అనే పేరు ఓన్లీ కేజేబీ వెర్షన్లో మాత్రమే కనబడుతుంది దేవదూతల పేర్లు. తెలుగు బైబిల్లో అయితే లూసిఫర్ అనే పేరు కూడా లేదు. హల్లెలూయా. అయితే కేజేబీ వెర్షన్లో మాత్రమే లూసిఫర్ అనేటువంటి మాట వినబడుతుంది. దేవదూతలకు ఇవ్వబడినటువంటి పేర్లు 3 బైబిల్లో కనబడతాయి. ఇంకా ఏ దేవదూతల పేర్లు కూడా ఎక్కడ కూడా బైబిల్లో మెన్షన్ చేయబడలేదు. హల్లెలూయా. వాళ్ళకి ఇవ్వబడిన అధికారం, ఆధిపత్యము, అధికారము, శక్తి, ప్రభుత్వం. మొదటి లెవెల్లో సేరాపులు, కెరూబులు, సింహాసనాలు. రెండవ లెవెల్లో ఆధిపత్యము, అధికారము, శక్తి, ప్రభుత్వము కలిగినటువంటి దేవదూతలను దేవుడు ఉంచాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే యేసయ్య మరణించి తిరిగి లేచాడో, ఆయన పైకి లేచాడో, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన అంటే పరలోకమందున్న సమస్త ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా, హల్లెలూయా, హల్లెలూయా, ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎక్కడున్నాడంట? కుమారుడైన యేసయ్య తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై, సింహాసనాసీనుడై ఉన్నాడని దేవుని వాక్యం ఒక చోట రాయబడుతుంటున్నది. అంటే ఆల్ ద ఏంజల్స్, వారికి ఉంటున్నటువంటి అధికారము, వాళ్ళకి ఇవ్వబడినటువంటి శక్తి బైబిల్లో ఒక చోట రాయబడి ఉన్నదనమాట. ఏంటనంటే ఒక దేవదూతకు శక్తి ఎలాగుంటుంది అని అంటే ఒకే ఒక దెబ్బకి 180,000 మంది ప్రాణాలు తీశాడంట. ఎంతమంది? అటు ఇటుగా ఒక అణుబాంబుతో సమానం. ఎలాగా? ఒక చిన్న అణుబాంబుతో సమానం. 180,000 ఒక పెద్ద భూకంపంతో సమానం. హల్లెలూయా. That much of power given to angel.
ఒక ఏంజల్కి, హల్లెలూయా, నేను బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోనండి. మనము వింటున్నటువంటి ఏంజల్ మైకెల్ కానీ, మైకెల్ ఏ లెవెల్లో వస్తాడో మీరే చెప్పాలి నేనంతా చెప్పిన తర్వాత. హల్లెలూయా. సేరాపులు, కేరూబులు, సింహాసనాలు. రెండవ లెవెల్లో ఎవరున్నారు అని అంటే అధికారము కలిగిన వారు, ప్రభుత్వము కలిగిన వారు, శక్తి కలిగినటువంటి వారు, ఆధిపత్యము కలిగినటువంటి దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య వీరందరికీ ప్రభుత్వమునకు పైగా, శక్తికి పైగా, అధికారమునకు పైగా, ఆధిపత్యమునకు పైగా, అందరి పైగా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా.